చేశాడని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమ్మాయిల పైన విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కలకత్తాలో ఒక్కచోటే నర్సు పైన అత్యాచారం జరగలేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాల ఆడపిల్లల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ పరిపాలనలో ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకునేటువంటి ఈ ప్రధానమంత్రి అంబానీ అదానీలకు మాత్రమే తొత్తు రాస్తున్నాడు తప్ప మనలాంటి పేద బిడ్డలకు, పేద ఆడపిల్లలకు, పేదవాళ్లకు మాత్రం రక్షణగా లేడు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి పాలకుడు ఎవడో ప్రజలు పసిగట్టి తక్షణమే రాజీనామా చేయాలని ఉబ్బులాపూర్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నివాసులందరూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితురాలు ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలు కుటుంబానికి తక్షణమే న్యాయం చేయని పక్షాన పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మరి ఈరోజు మనము మహిళలందరం కూడా ముక్తకంఠంగా మరి కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. ఇలాంటి క్యాండిల్ ర్యాలీలు ఎన్ని చేసినా కూడా మరి దుండగులను వెంటనే ఉరి తీసేటువంటి ఒక శిక్ష పడట్లేదు కాబట్టి మరి ఈ దుర్మార్గులకు రోజు రోజుకు అగాధ్యాలు ఎక్కువైపోతున్నాయి. మరొక డాక్టర్ అయినటువంటి ఒక మహిళను కూడా విడిచిపెట్టకుండా 6 నెలల పాప దగ్గర నుంచి 60 సంవత్సరాలు 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మరి ఎవరిని వదలకుండా మీరు ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి ఈ యొక్క దుండగులను వెంటనే మరి శిక్షించి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి ముక్తకంఠంగా అందరం కూడా ఈరోజు సూరారం ఉబ్బులాపూర్ నియోజకవర్గంలో మరి అందరం కూడా ఖండిస్తూ మరి ఈరోజు మనము మహిళలందరం కూడా ముక్తకంఠంగా మరి కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. ఇలాంటి క్యాండిల్ ర్యాలీలు ఎన్ని చేసినా కూడా మరి దుండగులను వెంటనే ఉరి తీసేటువంటి ఒక శిక్ష పడట్లేదు కాబట్టి మరి ఈ దుర్మార్గులకు రోజు రోజుకు అగాధ్యాలు ఎక్కువైపోతున్నాయి. మరొక డాక్టర్ అయినటువంటి ఒక మహిళను కూడా విడిచిపెట్టకుండా 6 నెలల పాప దగ్గర నుంచి 60 సంవత్సరాలు 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మరి ఎవరిని వదలకుండా మీరు ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి ఈ యొక్క దుండగులను వెంటనే మరి శిక్షించి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి ముక్తకంఠంగా అందరం కూడా ఈరోజు సూరారం ఉబ్బులాపూర్ నియోజకవర్గంలో మరి అందరం కూడా ఖండిస్తూ